మనిషి ప్రాణం కాపాడే డాక్టర్లు చాలా మంది ఉన్నారు, కానీ మూగజీవాల ప్రాణాలు కాపాడే వైద్యులు తక్కువ. అలాంటి అరుదైన డాక్టర్లలో ఒకరు సూర్యాపేట జిల్లా వెటర్నరీ డాక్టర్ పెంటయ్య. జంతువులకు, పక్షులకు ఆయన ప్రాణదాతగా మారారు. మనిషి ప్రాణం విలువైనది, అలాగే ప్రకృతిలోని ప్రతి జీవి ప్రాణం అంతే విలువైనదని నమ్మే వ్యక్తి డాక్టర్ పెంటయ్య. సూర్యాపేట జిల్లా కోదాడ వెటర్నరీ హాస్పిటల్లో డాక్టర్గా పనిచేస్తున్నారు. గేదె, కాకి, పిల్లి, ఉడత ఇలా అన్ని మూగజీవాలకు వైద్య సేవలు అందిస్తున్నారు. అనారోగ్యం బారిన పడిన జంతువులకు వైద్యంతో పాటు అవసరమైతే ఆపరేషన్లు చేస్తుంటారు. నడవలేని పిల్లికి చక్రాలు అమర్చి తిరిగి నడిపించారు డాక్టర్ పెంటయ్య. యాక్సిడెంట్లో గాయపడిన గేదెకి డెంటల్ సర్జరీ చేశారు. వెటర్నరీ వైద్యంలో ఎన్నో అద్భుతాలు చేస్తున్నారు ఈ డాక్టర్. ట్రీట్మెంట్ కన్నా నివారణే మేలనే సూత్రం పశు వైద్యంలోనూ వర్తిస్తుందని అంటారు డాక్టర్ పెంటయ్య. దేశంలో 98% మంది పశు ఉత్పత్తులను ఆహారంగా తీసుకుంటారు. పశువులు ఆరోగ్యంగా ఉంటే ప్రజల ఆరోగ్యం బాగుంటుందని చెప్తారు డాక్టర్ పెంటయ్య. ఈ రోజు 98.7% ప్రజలు పశు ఉత్పత్తులైనటువంటి పాలు, మాంసం, గుడ్లు ఆహారంగా తింటూ బతుకుతున్నారు. సో ఇంత పెద్ద మొత్తంలో ఆహారాన్ని అందిస్తున్నటువంటి పశువులు ఆరోగ్యంగా లేకపోతే ప్రజలు కూడా అనారోగ్యం బారిన పడతారు. ఈ కాన్సెప్ట్ తోటి ప్రజారోగ్యాన్ని బాగుంచాలనే ఉద్దేశంతో పశువులకు మెరుగైన వైద్యం అందించడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఒక మనిషి తప్ప మిగతా ప్రాణం ఉన్నటువంటి ప్రతి జీవి కూడా ఇక్కడికి వైద్యానికి రావడం జరుగుతుంది. కాళ్ళు విరిగినా కానీ, లోపల పక్కటెముకలు విరిగినా కానీ, ఎలాంటి బొక్కలు ఎక్కడ విరిగినా కానీ వాటిని అతికించి మళ్ళీ అవి ప్రాణాలతో తిరుగుతూ ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాము. డాక్టర్ పెంటయ్య ఆధ్వర్యంలో కోదాడ పశు వైద్యశాలలో పశు ఔషధ బ్యాంక్, రేబీస్ నియంత్రణకు సామూహిక టీకా కార్యక్రమాలు, పశుగ్రాస బ్యాంక్ సేవలు మొదలయ్యాయి. పశు పోషకులకు భారం తగ్గించేందుకు దాతల సహకారంతో వైద్యం అందిస్తున్నారు. ఒకసారి కాకి గాయపడి రెక్క విరిగిపోయిందని ఈ డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్తే రాడ్ వేసి చికిత్స చేసి దానిని మళ్లీ ఎగరగలిగేలా చేశారని జంతు ప్రేమికుడు ముత్తయ్య తెలిపారు. ఇలా ఎన్నో అద్భుతాలు చేశారని స్థానికులు డాక్టర్ పెంటయ్య సేవలను గుర్తు చేసుకుంటున్నారు. వైద్యం కూడా మంచిగుంది డాక్టర్ గారిది. ఆ రోగాలకి వాటికి టీకాలు కూడా ముందు కూడా ఇన్ఫర్మేషన్ అనేది కూడా ఇస్తూ ఉంటారు. డాక్టర్ గారు తెచ్చుకోండి, చూస్తాం, మంచిగా చేస్తున్నారు డాక్టర్ గారు. మాకైతే మంచిగా అనిపించింది డాక్టర్ గారి వైద్యం. ఇంట్లోకి వచ్చి అది ఫ్యాన్ తిరుగుతుంటే తలిగి రెక్క 2 అయిపోయింది. పోదానికి రెక్క 2 అయితేగానే నేను అప్పుడే డాక్టర్ గారు తీసుకొచ్చాకనే డాక్టర్ గారు ఆపరేషన్ చేసి రాడ్ చేసిండు. నాకు చాలా సంతోషం అనిపించింది సార్. ఎందుకంటే సరే మా వల్ల అది జీవులు కొద్దిగా మంచిగా స్వేచ్ఛగా తిరుగుతున్నాయని డాక్టర్ గారి సలహా. డాక్టర్ పెంటయ్య నిరంతరం అందుబాటులో ఉంటూ పశువులకు సేవలు అందిస్తుంటారని చెప్తున్నారు స్థానికులు. పశువులకు ఎలాంటి టీకాలు వేయాలి, సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తారని చెబుతున్నారు. ఇలాంటి డాక్టర్ సేవలు సమాజానికి ఎంతో అవసరం అంటున్నారు స్థానికులు. గేదెకి తెల్లారుజామున దూడకి కుక్క గరిచింది. కుక్క గరితే తీసుకొస్తే డాక్టర్ గారు మంచిగా అది మొత్తం క్లీన్ చేసిండు, డ్రెస్సింగ్ చేసి కుట్లు వేసిండు, మంచిగా చూసిండు. కోళ్ళైనా, కుక్కలైనా, పిల్లులైనా, గేదెలకైనా, బర్దూళ్ళకైనా మంచిగా చూస్తుండే ఓపికగా. వెటర్నరీ డాక్టర్ గానే కాకుండా జంతు ప్రేమికుడిగా డాక్టర్ పెంటయ్య సేవలు అభినందనీయమంటున్నారు జంతు ప్రేమికులు, స్థానికులు.